టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నటువంటి సినిమాలలో 'విశ్వంబర' ఒకటి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల రూపాయలని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. 'విశ్వంబర' మూవీ గ్రాఫిక్స్ ఖర్చు ఏకంగా 75 కోట్ల రూపాయలని వార్తలైతే వస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్నటువంటి వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మేకర్స్ స్పందించే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. 'విశ్వంబర' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసే మూవీ కావాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఏడాది జూలై నెలలో ఈ సినిమా విడుదల కానుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఒకంత ఆసక్తికరమైనటువంటి ట్విస్ట్‌లతో ఉండబోతుందని వార్తలైతే తెగ హల్చల్ చేస్తున్నాయి. 'విశ్వంబర' సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజాలు తెలియాల్సి ఉంది. 'విశ్వంబర' బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలవాలని ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. 'విశ్వంబర' ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా కావాలని కూడా సినీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మల్లాడి వశిష్ఠకు ఇది రెండవ చిత్రం. అయినప్పటికీ కూడా ఈ దర్శకుడిపై నమ్మకంతో ఇంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఎటువంటి వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకర్స్ అయితే తెరకెక్కిస్తున్నారు. మరి 'విశ్వంబర' సినిమా ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తుందన్నది ముందు చూడాలి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్నటువంటి 'విశ్వంబర' ఇతర భాషల ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా అతి త్వరలో 'విశ్వంబర' ప్రమోషన్స్‌లో భాగంగా 'విశ్వంబర' మూవీ నుంచి రెండవ పాటను మూవీ మేకర్స్ విడుదల చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.